తక్కువకు ఇచ్చుడు అమాంతం పెంచుడు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో ఇదే జరిగింది. కాళేశ్వరం కానీ, ఇటు కంట్రోల్ రూమ్ కానీ, సెక్రటరేట్ కానీ, ఈ అమరవీరుల స్తూపం కానీ, లేదంటే అంబేద్కర్ స్టాచ్యూ కానీ, ఇవన్నిటిపైన కూడా ఎంక్వైరీ జరగాలి. వీటి కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఎంత కోట్ చేసిరు, తర్వాత ఎంత పెరిగింది. ఈవెన్ వరంగల్లో జరిగినటువంటి హాస్పిటల్ నిర్మాణం ఏదైతుందో ఆ హాస్పిటల్ నిర్మాణం కూడా ఫస్ట్ ఒక 600 కోట్లు ఎంతో అన్నారు, తర్వాత 1000 కోట్లకు పైగా పెరిగింది. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అనేది ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. ఇగో వివిధ ప్రాజెక్టుల అంచనాలు, వ్యయాలు పెరిగిన మొత్తం. సో కాళేశ్వరం ప్రాజెక్టు 80,190 కోట్లు ఫస్ట్ ఉంటే దాని 1,25,000 కోట్లు చేసినటువంటి ఘనత మన చిచ్చాది. సెక్రటరేట్ 400 ఉంటే 1000 అయింది. సో అదేవిధంగా కలెక్టరేట్లు 1500 ఉంటే 1850 అయింది. కమాండ్ కంట్రోల్ 400 ఉంటే 600 అయింది. ఆ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి 80 ఉంటే 177 కోట్లు అయింది. అంబేద్కర్ విగ్రహం 104 కోట్లు ఉంటే 165 కోట్లు అయింది. వరంగల్ హాస్పిటల్ 1100 ఉంటే 1726 కోట్లు అయింది. ప్రగతి భవన్ 35 కోట్లు ఉంటే 46 కోట్లు అయింది. మొత్తం యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లు ఉంటే 40,000 కోట్లు అయింది. సో ఇట్లా మొత్తానికైతే ప్రతి దాంట్లో కూడా ఒక ప్రాజెక్టు తీసుకురావడం, దాని అంచనా వ్యయం అని చెప్పి ఇంత అనడం, తర్వాత పెంచిందంతా కూడా కమిషన్లకు, కేసీఆర్ కమిషన్లకే పోయిందని గుర్తుపెట్టుకోండి. సో మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి అంటూ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మిషన్ భగీరథ కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. టెంబర్ నిబంధనలు పాటించకుండా వ్యవహారం నడిపారు. 150,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినట్టు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్ళు అందుతున్నట్టు అధికారిక లెక్కలో పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. 100% ఇళ్లకు నీళ్ళు ఇచ్చినట్టు గత ప్రభుత్వం చెప్పుకుంటే క్షేత్రస్థాయి సర్వేలో 53% ఇళ్లకు అందడం లేదని తేలింది. అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు, నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు వేశారు అని ప్రస్తుత ప్రభుత్వం వివరాలు రాబడుతున్నది. ఇందులో దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తున్నది. మిషన్ భగీరథ వ్యవహారం అంతా ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించింది. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు, రూల్స్కు విరుద్ధంగా ఐనులకే కాంట్రాక్టులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటరీ నిర్మాణంలో కమిషన్ల దందా, సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్ల ఇన్సెంటివ్స్లు, అగ్గోకే భూముల పైంత అన్నింటిపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా మిత్రులారా, కేసీఆర్ యొక్క విధానం ఏంటంటే ఆయనే చాలా పెద్ద దోకేబాజ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయనకు కేవలం కమిషన్లు అంతే తప్ప వేరే ధ్యాస లేదు. ఈవెన్ ధరణి కానీ వేరే ప్రాజెక్టులు, ప్రతి ప్రాజెక్టులో కూడా ఆయన చాలా రకాల అవినీతి చేసిండు. తెలంగాణను ఇంకొక 10-20 ఏళ్ళు వెనక్కి నెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే కొంత డెవలప్ అయ్యేది కావచ్చు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవం మీద తప్ప అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏది కూడా లేదు, అన్ని కమిషన్ల కోసం చేసిందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రజలను తిప్పికొట్టాలి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ మంత్రులే మీ పార్టీకి శత్రులు, మీకు శత్రులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.